హాయ్. కోర్టులో వర్క్ చేస్తున్నామన్నాం కదా, ఒకసారి చూడండి దీన్ని ఎలా చేస్తున్నామని అంటే, ఈ కింద ఇదంతా డ్యామేజ్ వచ్చింది కదా, ఇదంతా మొత్తం డ్యామేజ్ వచ్చింది. ఇదివరకే మీకు చెప్పాము, దాన్నేమో వెల్డింగ్ చేసేసి మొత్తం ట్రీట్మెంట్ చేసి ఇట్లా యూఆర్పి ఒకటి రాసుకుంటూ, అలాగే రెస్ట్ మోర్ కూడా రాసి యూఆర్పి రాస్తూ బాండింగ్ కూడా పెడితే చేస్తున్నాం. ఇంత డ్యామేజ్ ఉంది కదా, ఇది లాస్ట్ ఇయర్ ఏమైందంటే మొత్తం కారేసేది, మొత్తంగా కింద అట్లా వాటర్ వచ్చేసేది. ఇప్పుడు ఏమైందంటే మేము వీడియో స్కిప్ చేయకుండా చూపిస్తున్నాము. అసలు పైన వాటర్ స్టోర్ చేసాము, ఆ స్టోర్ చేసిన వాటర్ ఏమైందంటే కిందకి ఒక చెమ్మ కూడా రావట్లేదు. ఇదంతా అట్లానే ఉంది చూడండి, ఇదంతా డ్యామేజే మొత్తం టోటల్గా. బట్ ఏ చెమ్మ కూడా రాకుండా వాటర్ స్టోరేజ్ చేస్తాం. ఎందుకనంటే దానికి ఆల్రెడీ పైన ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసి ఉన్నాం. ఆ ట్రీట్మెంట్ ఏమైందంటే ఒక 3 లేయర్లు మనం ఇక్కడికి వీళ్ళకి చెప్పింది 5 లేయర్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ప్రజెంట్ అయితే 3 లేయర్లే మనం ట్రీట్మెంట్ చేసాము. ఈలోపు వాటర్ టెస్టింగ్ అనేది పెట్టాం కన్ఫర్మేషన్ కోసం. ఇంకా 2 లేయర్ వేయాలి. ఇదిగోండి ఈ పైన మనం పెట్టాము. ఇటువైపు కూడా వాటర్ స్టోరేజ్ అవుతూనే ఉంది, ఫుల్ వాటర్ వస్తూనే ఉంది. ఏమండి మనం ఏ ప్లేస్ అయితే అన్నాను, వీడియో స్కిప్ చేయకుండా అట్లానే కంటిన్యూ పెడుతున్నాను. ఏ ప్లేస్ అయితే అనుకున్నామో ఆ ప్లేస్ ఇవ్వండి. చూసారా, ఇదంతా వాటరే ఫుల్గా పెట్టున్నాం. చూశారు కదా, ఇదంతా వాటర్ ఫుల్గా. అదే ప్లేస్లో కింద డ్యామేజ్ ఉంది అండ్ ఇంకా దానికి ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. బట్ దీనికి వాటర్ పెడుతూనే ఉన్నాము. ఇదండి మేము చేస్తున్న ట్రీట్మెంట్. ఇంకా ఇది 2 లేయర్ ఇంకా పెండింగ్ ఉంది. ఇంతవరకు మేము చేసింది కేవలం ఇదిగోండి వాటర్ పెడుతున్నాం. చూసారు కదా, ఫుల్గా వాటర్ పెడుతున్నాం. ఇంకా కింద ట్రీట్మెంట్ జరుగుతుంది, అందులో వాటర్ రావట్లేదు. సో 3 లేయర్కి బంద్ అయింది, ఇంకా 2 లేయర్ పెండింగ్ ఉంది. ఇదండి మేము చేసే వర్క్. దమ్మున్న వర్క్ అంటారు కదా, అది చేస్తున్నాం. అందరికీ నమస్కారం.